50% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కించాలని దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు విచారించింది. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడంలో ఈసీకి ఉన్న ఇబ్బందులేంటో చెప్పాలని ఈసీని కోరింది సర్వోన్నత న్యాయస్థానం. ఇందుకు సంబంధించి గురువారం సాయంత్రం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఎందుకు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడం లేదని ఈసీని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించిన విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. వీవీప్యాట్ల స్లిప్పులను కనీసం 50% లెక్కించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 పార్టీలు సుప్రీంలో పిటిషన్ వేశాయి. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు విచారించింది. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడంలో ఈసీకి ఉన్న ఇబ్బందులేమిటో చెప్పాలని ఈసీని కోరింది సర్వోన్నత న్యాయస్థానం. ఇందుకు సంబంధించి గురువారం సాయంత్రం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఎందుకు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడం లేదని ఈసీని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించిన విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. వీవీప్యాట్ల స్లిప్పులను కనీసం 50% లెక్కించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 పార్టీలు సుప్రీంలో పిటిషన్ వేశాయి.